వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. మనందరికీ తెలిసిందే ఉజ్జయిని మహంకాళికి బోనాల జాతరకు ఎంత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటారో. ఒక్కరే కాదు, దాదాపు ఒక లక్షల మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేదైతే మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతరని చాలా ఘనంగా జరిగిస్తారనమాట. తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణలోనే బోనాలకు సంబంధించి అతిపెద్ద జాతరగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈ జాతర అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తంగా ఇక్కడ దాదాపు దాదాపు ఏంటంటే భక్తులతో పాటు వివిఐపీలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఆల్మోస్ట్ అందరూ వచ్చి అక్కడ దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కాకుండానే ఈ సంవత్సరం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తూ ఉన్నదని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు, ఆల్రెడీ భక్తులు చాలా తీవ్ర స్థాయిలో పోటెత్తుతూ ఉన్నారు. ఒక్కొక్కరిగా కాదు, దాదాపు 100 మంది వస్తూనే ఉన్నారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా గట్టిగా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ వ్యవస్థ కానీ, అటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది చాలా ఘనంగా జరిగారు. అండ్ ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే మనందరికీ తెలుసు. అసలు దీని చరిత్ర ఏ విధంగా ఉంటుందంటే 1815వ సంవత్సరంలో సురటి అప్పయ్య అనే క్యాండిడేటు ఆయన మధ్యప్రదేశ్లో జాబ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కలరా వ్యాధి అయితే మొత్తం ఇక్కడ సోకించిందనమాట. సో అప్పటి నుంచి ఆయన ఇక్కడ ఒక టెంపుల్ కట్టిస్తాడని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్మిర్రనమాట, నమ్మి మొక్కడం జరిగింది. సో ఆ మొక్కిన తర్వాత 1815లో ఆ కలరా వ్యాధి మొత్తం సోకిన తర్వాత ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ని అయితే కట్టించారని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉంటారు. అప్పటి నుంచి వెళ్ళి ఈ దేవుడు అంటే ఏంటంటే మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 100 మంది, రోజు 100 మంది దర్శించుకుంటారు రెగ్యులర్గా. అంటే ఈ జాతర వచ్చిందంటే కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకునే దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాం. సో ఏంటి అసలు ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. భక్తులు ఏమనుకుంటున్నారు, ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మొత్తంగా ఒకసారి మనం అక్కడికి వెళ్ళైతే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గాంధీనగర్. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? బాగుంది. ఎప్పటి నుంచి వస్తుంటారు? ఎప్పటి నుంచో వస్తున్నాం, అమ్మవారు ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. అమ్మవారు ఉన్నప్పటి నుంచి తెలుసా అసలుకి బోనాల జాతర ఎలా ఉంటుంది? బాగుంటుంది. అమ్మవారు ఎప్పుడు ఇట్లానే వర్షాలు కుడిపిస్తూ మంచిగా చూసుకోవాలి అందరినీ, అంతే. ఓకే. సో అంటే మీరు అంటే ఫ్యామిలీ తోటి ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి రావాలి? నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నా. నేను ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మా కూతురే. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేమా, నేను పెళ్ళై 17 ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి వస్తాను. ఇక్కడ నుంచి వస్తున్నారు. ఏంటంటే అమ్మవారు మహంకాళి అమ్మవారి టెంపుల్ అంటే మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ హైదరాబాద్లో. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎవ్రీ ఇయర్ ఎంతమంది భక్తులు రావచ్చు? 1,00,000 దాటితే బాగానే చాలా మంది వస్తారు, లక్షల మీదనే వస్తారు. అంటే బోనాలలో టైప్స్ ఉంటాయి కదా, మీరు ఏ బోనం చేసుకొని వచ్చారు? మేమా పరమాన్నంది చేసుకోవచ్చు. పరమాన్నము, బెల్లం పానకం చేసుకోవచ్చు. అంటే ఏంటి అంటే దాని స్పెషాలిటీ ఏంటి? పరమాన్నము ఆమెకు ఇష్టమైన నైవేద్యం అన్నట్టు తీసుకొని వస్తాం. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము డిపిఆర్ మిల్ నుంచి వస్తున్నాం. ఏంటంటే అమ్మవారి టెంపుల్ మనందరూ తెలుసు, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటే. సో ఏంటి ఎలా ఉండబోతుంది ఈసారి? చాలా బాగుంది ఈ సంవత్సరం, మంచిగా చేస్తారు, మంచిగా అనిపిస్తుంది, మంచిగా దర్శనం కూడా మంచిగా అవుతుంది. అమ్మవారు మాకు అనుకునే అన్ని కలిగిస్తుంది, అందుకనే ప్రతి సంవత్సరం దర్శనం చేసుకొని వెళ్తాం. ఎన్ని బోనాలు సమర్పిస్తారండి అమ్మవారికి? ఏంటంటే సంవత్సరానికి ఒకటి. పరమాన్నాలు ఉంటాయి, లేకపోతే పరమాన్నము, పాలు, బెల్లం, పెరుగు, శాఖ, పరమాన్నం నైవేద్యం పెట్టేసుకొస్తాం ప్రతి సంవత్సరం. అట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు, బాగున్నాయి ఏర్పాట్లు, బాగున్నాయి. ఎలా అనిపిస్తుంది నీకు ఫైనల్? బాగుందా? ఎస్, చాలా బాగా చేసి ఎంజాయ్ చేసినాం. మంచిగా పీస్ఫుల్గా అయింది. బోనాలలో అయినా బాగానే చేసారు, చాలా బాగానే చూసారు. పోలీసులు అయినా, సెక్యూరిటీ గార్డ్స్ అయినా చాలా బాగా చేసారు. పోయినసారి కంటే చాలా బాగా చేసారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఇక్కడ సికింద్రాబాద్ ఏరియా. సికింద్రాబాద్. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం చేస్తున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నాం. ఓకే. అంటే అమ్మవారి మహంకాళి టెంపుల్ అంటే మనందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. సో ఈసారి అంటే ఎలాంటి బోనం, అంటే మీరు ఎలాంటి బోనం వండుకొని రావచ్చు? ఫస్ట్ పన్నం పెట్టి నైవేద్యం పెడుతున్నా. లాస్ట్ ఇయర్ కొంచెం మొక్కుంటే బోనం చేసి అమ్మవారికి అనుకున్నది కోరుకున్నా కాబట్టి బోనం చేయించి సమర్పిస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఈ సంవత్సరం? చాలా బాగున్నాయండి, పోలీస్ వాళ్ళకు బాగా సహకరిస్తారు. అంటే ఏంటంటే కోరికలు కోరుకుని తీర్చాయని అంటారు కదా. సో అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈ సంవత్సరం మీకు ఎంతమంది జరిగింది? చాలా మంది జనాలు ఉన్నారండి, ఎక్కువనే. ఎంతమంది భక్తులు వస్తున్నారు? వస్తారు, చాలా మంది, లక్షల్లో వస్తారు. 2 days జాతర ఉంటుంది.
ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము ఇక్కడ బన్సలాల్పేట. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాము. నా పెళ్ళై 11 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు నుంచి మా అత్తయ్య చేస్తుండే. సో అంటే అందరి బోనాలు మీ అంటే బోనం మీద బోనం ఉంది, ఏంటి స్పెషాలిటీ అంటే బోనం స్పెషల్? అంటే ఒక దాంట్లో రైస్ అమ్మవారికి నైవేద్యం, ఇంకో దాంట్లో తనకి మనం ఇట్లా ఉట్టి రైస్ అయితే తినలేం కదా, అట్లా ఒకటి పెరుగన్న ఏదన్నా వేస్తాం అందులో. అంటే మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అంటే మనందరికి తెలుసు, చాలా ఫేమస్, హైదరాబాద్లోనే అతిపెద్ద తెలంగాణ జాతరలో ఒకటి. ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? బాగుంది, కానీ కొంచెం ఇంకా తొందరగా ఇడిస్తే బాగుంటుంది. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఒకటే టెంపుల్ కాదు కదా, మేము చాలా టెంపుల్స్కి వెళ్తాం. మై 5 బోనాలు ఉంటాయి ఇక్కడ ఫస్ట్, ఇంకా 3-4 ఉన్నాయి. ఈ రోజేనా? ఈ రోజే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఈ రోజు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ మీరు కూడా బోనం మీద బోనం పెట్టారు. ప్రాసెస్ మొత్తం ఒకటే ఉంటుంది దాంట్లో. అప్పటి మా తాతలప్పటి నుంచి ఉంది కాబట్టి మేము కూడా నమ్ముకొని పిల్ల పాపలతో అందరం చల్లగా ఉండాలని దర్శనం చేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి. అంత ఆమె దయ వల్ల అందరం మంచిగా ఉన్నాము, అదే సంతోషం. చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం వర్షం వల్ల లేట్ అవుతుంది. తొందరగా దర్శనం అయిపోతే కూడా మంచిది. మీరు 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, ఎంత ఇంకెక్కువనేలా? ఓకే, వస్తున్నాం మేము ఇక్కడికి. అంటే ఎంతమంది రావచ్చు ఈ సంవత్సరం భక్తులు? ఎక్కువనే వస్తున్నారు, రాను రాను పెరుగుతూనే ఉన్నారు. అమ్మవారి దర్శనానికి గురించి చాలా మంది వస్తున్నారు, ఎప్పటికీ తగ్గదు కూడా. అమ్మవారికి మొక్కుకుంటే ప్రతి ఒక్కటి అవుతుంది, అంత మంచి జరుగుతుంది, అంత మంచి జరగాలి. ఎప్పటి నుంచి వస్తున్నారండి మీరు ఇక్కడికి? మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టాం, హైదరాబాద్లో. పుట్టినప్పటి నుంచి ఇక్కడికే వస్తాం. మా నాన్న అప్పుడు 5 o'clockకి 4 o'clockకి తీసుకొచ్చి లైన్లో నిల్చునే వాళ్ళు. ఇప్పుడు పెళ్ళైపోయి అత్తగారింటికి వచ్చిన తర్వాత మేము ఇప్పుడు 7-8 o'clockకి అలా వస్తున్నాం. అంటే పెరిగింది ఇక్కడే హైదరాబాదే, ఊర్లు లేవు మాకు. ఉజ్జయిని మహంకాళి ఆలయం అంటే మనందరికి తెలుసు ఎంత ఫేమస్ తెలంగాణలో. సో తలుచుకునే అన్నీ అవుతాయి. ఏదైతే మనసులో మనం ఏదైతే కోరుకోతామో అవన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి. ఎప్పటి నుంచి అంటే నార్మల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంటే భక్తులు రెట్టింపు పెరుగుతూనే ఉన్నారంటారు. అమ్మవారి కోరికలు నెరవేరుస్తూ ఉంది కదా. ఇప్పుడు గోల్కొండ బోనాలప్పుడు అక్కడ కూడా అడిగారు, వర్షాలు పడతలేవు తల్లి అని. నా అక్క పండుగ వరకు అవుతాయి అని చెప్పాను. అక్క పండుగ వరకు 2వ బోనం పండుగ నుంచే వర్షాలు పడుతున్నాయి. అంటే ఆమె అనుగ్రహం ఉన్నట్టే కదా. సో రంగం కూడా చెప్తారని విన్నాం ఇక్కడ. రంగం గురించి రేపు అవుతుంది, చాలా బ్రహ్మాండంగా చెప్తుంది అమ్మవారు. రేపు రంగం ఎక్కి ఆమె ఏవైతే చెప్తుందో అవన్నీ నిజం అవుతాయి. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మా మమ్మీ మేము చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇక్కడ తీసుకొస్తుంది. మా తాత మా మమ్మీ వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, మమ్మల్ని మా మమ్మీ తీసుకొస్తుంది. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడికి వచ్చి. ఏం మొక్కుకున్నా అన్నీ నెరవేరుతాయి. సో చాలా ఎక్కువ నమ్ముతాం ఈ అమ్మవారిని. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడైనా అంటే ఏంటంటే బేసిక్గా చాలా మంది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడికి. మీరు వచ్చినప్పుడు ఏంటంటే భక్తులు కూడా పెరుగుతూ ఉంటారు. అవును, అందుకే మేము రష్ని మిస్ అవ్వద్దనే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాం. ఎస్పెషల్లీ ఒక్కసారి ఆఫ్టర్నూన్ వచ్చాను నేను. ఆఫ్టర్నూన్ 12కి వస్తే మేము 5కి బయటికి వెళ్ళాం, అంత రష్ ఉండే. ఇంకా అప్పటి నుంచి మా మమ్మీ పొద్దున్న 4 గంటలకు లేపినా 4 గంటలకు లేచి మరీ రెడీ అయ్యి వచ్చేస్తాం. సో తొందరగా దర్శనం అవ్వాలి, మెల్లిగా దర్శనం అవ్వాలంటే మార్నింగ్ రావడం బెస్ట్, రష్ ఉండదు. కానీ ఇప్పుడు ఒక 1 అవర్లో అసలు ఇక్కడి వరకు ప్యాక్ అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగే వచ్చి దర్శనం చేసుకొని మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్దాం. ఈసారి స్పెషాలిటీ ఏముంటాయండి? అంటే ఈరోజు స్పెషాలిటీ అంటే ఇప్పుడు ఏ పార్టీ గురించి ఎలా చెప్పలేము. 10 yearsలో చాలా ఇంకా బ్రహ్మాండంగా ఉండేది, కానీ ఈ ఇయర్లో అంతగా ఏం కనపడట్లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు విఐపీస్కి ఇట్లా వచ్చిన తర్వాత, మళ్ళీ ఏమన్నా పోతరాజులు వచ్చిన తర్వాత, ఇంకా అమ్మవార్లు బోనాలు ఎత్తుకొని వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా కనిపించచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మహంకాళమ్మకి జై. సో ప్రస్తుతం మనం మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉన్నాం. సో ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఒకసారి వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు ఏంటనే తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము 3 years నుంచి వస్తున్నామండి. 3 years నుంచి వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే చాలా బాగుందండి, అమ్మవారి రోజు చాలా బాగా అనిపిస్తారు. కళ్ళు చాలా బాగుంటాయి ఈరోజు, చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? బాగా జరిగిందండి, మాకు తొందరగానే అయిందండి. దర్శనం కూడా బోనంతో వచ్చాము. బోనం వాళ్ళకైతే తొందరగా అవుతుంది. అంటే ఈసారి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు మనందరికీ తెలుసు తెలంగాణలోనే అతిపెద్ద జాతర అని చెప్పి. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ప్రతిసారి అమ్మవారి గ్రేటే, ఈసారి కూడా ఇంకా బాగా జరుగుతున్నాయి, పర్వాలేదు. అంటే ఎంతమంది భక్తులు రావచ్చు అండి అందాదిగా? సుమారు 1,00,000 పైగా రావచ్చు అండి. 1,00,000 పైగా రావచ్చు.
ఇవాళ స్పెషల్ కదా సండే. సికింద్రాబాద్లో చాలా ఫేమస్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కాబట్టి 1,00,000 పైగా రావచ్చు అని అనుకుంటున్నాను. సో అంటే టెంపుల్ ఎప్పుడన్నా ఏంటంటే అమ్మవారు ఎలా వెలిస్తారు ఏంటని కూడా పురాణాలు కొన్ని చెప్తా ఉన్నాయి. ఏమైనా ఐడియా ఉందా మీకు దాన్ని? నాకు పెద్దగా ఐడియా లేదండి. ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అని చాలా ఫేమస్ అని చెప్తారు కదా. అలానే ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి మాకు బోనం ఎక్కించినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా శక్తివంతురాలు అమ్మవారు. అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది. అలాగే మొక్కులున్నా కూడా నెరవేర్చుకోవాలి. ఎంత తొందర కోరికలు కోరుకుంటామో అంత త్వరగానే మొక్కులు కూడా తీర్చుకోవాలని అనుకుంటున్నాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5 years నుంచి వస్తున్నాం. 5 years. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈసారి చాలా బాగా ఉందండి. అంగరంగ వైభవంగా జరిపారు. ఏర్పాట్లు బాగా జరిగాయి అన్నీ. కాకపోతే కొంచెము వర్షము ఇప్పుడే రావడం వల్ల కొంచెం జనాలకి ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నాను. కొంచెం తగ్గితే అందరు బోనాలు మంచిగా సక్రమంగా బోనాలు ఎక్కించడానికి ఛాన్స్ ఉంటుంది. మీరెక్కడి నుంచి వచ్చారు? మేము ఆలేరు నుండి ఉప్పల్ నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు. ప్రతిసారి మమ్మల్ని అన్నయ్య బోనాలకు పిలుస్తారు. చాలా సంతోషంగా వస్తాము మేము. అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా శక్తివంతమైన అమ్మవారు. తెలుసా ఏమన్నా అంటే పురాణాలు కొంచెం ఏంటంటే? పురాణాల్లో ఇక్కడ పరిపాలించే ఒక వ్యక్తి తను ఉజ్జయినికి వెళ్ళినప్పుడు ఇక్కడ కలరా వ్యాధితోనే ప్రజలు బాధపడుతుంటే అక్కడ మొక్కుకున్నారంట. అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేస్తాను నేను, మా ప్రాంతం మనుషులు ప్రజలు బాగుండాలి అని. సురటి అప్పన్న అతను వచ్చేసరికి అంతా ఇదైపోయేసరికి అమ్మవారిని అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి బోనాలు, నైవేద్యాలు, వడిబియ్యాలు ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. మేము ప్రతి ఇయర్ వచ్చినప్పుడు మాకు ఒక స్పెషల్ అనిపిస్తుంది. అమ్మవారి ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా తీర్చే తల్లి. శ్రీమాత్రే నమః. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడనే ఉంటాం. ఓకే. సో ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారి టెంపుల్? మేము ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి జాతర జరుపుతూనే ఉంటాం. సో అంటే మీరు డిఫరెంట్ ఏమంటారు చంద్రకోలతో ఆ టైప్లో వచ్చారు కదా, ఏంటి స్పెషాలిటీ అంటే అమ్మవారికి? అంటే ఏంటి ప్రత్యేకం? ఈ చంద్రకోల ఇవన్నీ బోనాలతో వచ్చారు. ఈ అమ్మవారు వచ్చింది కాబట్టి వేసుకున్నాం బోనం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా ఇక్కడ నుంచి. ఈసారి ఏంటమ్మా అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఈసారి అంటే అసలు బేసిక్ గా అమ్మవారి టెంపుల్ ఎప్పటి నుంచో ఇక్కడ తెలంగాణలోనే పెద్ద జాతర కదా, సో ఎలా ఉండబోతుంది? మాది యాక్చువల్గా చెప్పాలంటే వరంగల్ మాది. మేము ఇక్కడ ఉంటాం. మేము ఉండబట్టి 9 సంవత్సరాలు అయితే 9 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాను నేను అమ్మవారికి. నాకు అమ్మవారు వస్తుంది, అమ్మవారి లెక్క అలంకరణ అయ్యి అమ్మవారికి బోనం తీసుకెళ్తాను. అంటే బోనం అంటే కొంతమంది పచ్చ అన్నం చేస్తారు, కొంతమంది తెల్ల అన్నం చేస్తారు, కొంతమంది పాలు పెరుగు అట్లా చేస్తారు. మేము చేసేది ఎప్పుడైనా ఏంటంటే పాలు పెరుగుతోటి చేస్తాం మేము. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడే బన్స్లాల్పేట, సికింద్రాబాద్. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి బోనాలు? ఇది అంటే లైక్ మా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మేము ఇక్కడ చేస్తూనే ఉంటాం. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే లైక్ చెప్పాలంటే అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంది. క్యూ లైన్లో లైక్ ½ an hour అవుతుండే మాకు ఎవ్రీ టైం. ఈసారి అయితే 5-10 minutesలో దర్శనం కూడా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడైనా ఏంటంటే తెలంగాణలోనే రెండో పెద్ద జాతర అంటారు మామూలుగా అసలు బోనాల విషయానికి వచ్చేసరికి. సో మీరంటే మీకు తెలుసా అంటే గతంలో ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆచారం వస్తుందని మీకేమైనా ఐడియా ఉందా దానికి? లైక్ చెప్పండి. ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలుచుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. మనకు వందల సంవత్సరాల నుంచి ఉజ్జయిని మహంకాళి చరిత్ర వేరు, ఆషాఢం చరిత్ర వేరు. ఈ ఉజ్జయిని మహంకాళి గురించి అయితే చరిత్ర మీకు తెలిసిండే ఉంటుంది. 400 సంవత్సరాల కింద ఇది. అందరికీ డెంగ్యూ వచ్చి అల్లకల్లోలమైనప్పుడు అమ్మవారిని కొలుచుకుంటే అమ్మవారు సాక్షాత్తించి అందరికీ చల్లగా చేసింది. అప్పటి నుంచి కంటిన్యూ ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాము. మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు. మేము ఉండేది గాజుల రామారం. మాకు ఇప్పుడు దగ్గర 40-30 ఏళ్ళ నుంచి వస్తుంటాం. అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా భక్తితో కొలుచుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. అందరూ చల్లగా చూస్తారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఏర్పాట్లు ఎలా? ఈసారి అయితే లైక్ చాలా ఎవ్రీ ఇయర్ కంటే చాలా ఇంకా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాం. మేము ఇక్కడనే, మా అమ్మ వాళ్ళు ఇక్కడే వెనకట ఇక్కడనే ఉంటారు. నేను పుట్టి 50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను అమ్మవారిని ఇక్కడే, మాది పుట్టి పెరిగిందా ఇక్కడనే మా ఇల్లు జనరల్ బజార్. ఎక్కడి నుంచి వస్తారు? మేము ఎంజాలో, మా అత్తగారు ఎంజాలో, మా మమ్మీ వాళ్ళది ఇక్కడ.
ఇప్పుడు 28 ఇయర్స్ నుంచి నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాము. ఈసారి ఎలా అంటే తెలంగాణలోనే అతిపెద్ద జాతర మహంకాళి అమ్మవారి. అవును, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎప్పుడులానే బాగానే ఉంటుంది, సేమ్ అట్లనే అనిపిస్తుంది, ఇంకొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. సో ఏంటంటే బోనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకొని వస్తారు. ఎలాంటి బోనాలు చేసుకొని వస్తారు అంటే ఒక అమ్మవారికి పచ్చ అన్నము, వైట్ రైస్, ఎల్లో రైస్ అట్లా చేస్తారు. ఒకళ్ళేమో స్వీట్ బెల్లం అన్నము, పూరి, ఇంకా వైట్ రైస్ అట్లా పెడతారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం ఎక్కుతుంది అన్నమాట. అంటే ఈసారి ఏం లేదు, సేమ్ అలానే ఉంది, ఎట్లా వెళ్తుందో అట్లానే వెళ్తుంది. అమ్మవారు అట్లానే తీసుకెళ్తుంది. అంటే అమ్మవారు ఇవాళ స్పెషల్ ఏంటంటే అమ్మవారిది వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఒడిబియ్యం పోసుకొని, యాక్చువల్గా ఇప్పుడు మాకు పెళ్ళయింది, మా మమ్మీ వాళ్ళు ఒడిబియ్యం పోస్తే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము. తెలంగాణ అంటేనే ఒడిబియ్యం, ఎక్కడ ఉండదు, ఆంధ్రప్రదేశ్లో ఉండదు, తెలంగాణలో ఉంటుంది ఒడిబియ్యం. కాబట్టి మమ్మీ వాళ్ళు ఎట్లా వేస్తే ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతామో, అమ్మవారు అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ కూర్చొని వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర వేసుకొని వచ్చి కూర్చొని గుడిలో కూర్చొని, అంటే ఆమె మనకి అడిగింది కొంగు బంగారం చేస్తుంది. ఏది అడుగుతామో వరమో అది ఇస్తుంది మనకు అమ్మవారు. అట్లా అది మహంకాళి స్పెషల్. ఇంకోటి ఎందుకు జరుపుకుంటామంటే తెలంగాణలో మెయిన్ మహంకాళి జాతర అంటే ఆమె బ్రిటిష్ నుంచి వచ్చింది. ఇప్పుడు కలరా, డెంగ్యూ ఇవన్నీ రాకుండా నివారించడానికి అమ్మవారు మహంకాళి ఇక్కడ మాకు ఇదంతా కాపాడిస్తుంది. చాలానే వస్తారు. ఇప్పుడు మా ఇంట్లోనే 500 మెంబర్స్ దాకా వస్తారు. జస్ట్ మాది 4 ఫ్లోర్స్ బిల్డింగ్, దాంట్లోనే 500 మెంబర్స్ దాకా వస్తారు. లక్షల కోట్ల మంది కూడా రావచ్చు, నో డౌట్ దాంట్లో. ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి దాదాపు భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో ప్రతి ఎక్కడ అంటే గోల్కొండలో కానీ ఉజ్జయిని అని ఎక్కడ పెట్టినా వీళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఏంటి అనేది మాట్లాడదాం. అమ్మ మీరు ఏంటి ఎప్పటి నుంచి వస్తుంటారు అక్కడికి? ముందుగా బోనాల శుభాకాంక్షలు అందరికీ. మేము బోనాక సాయి బోనం అండి. గత 25 సంవత్సరాల నుంచి మేము ఒక ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఏంటంటే మేము గోల్కొండలో చూసాం, మిమ్మల్ని ఉజ్జయిని మహంకాళి చూసాం. అంటే హైదరాబాద్లో ఎక్కడ బోనాలు జరిగినా అక్కడ మీ బోనం చెల్లింపులు జరుగుతాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జాతరలు ఉన్నా మేము శివశక్తులం జోగినీలం అందరం పార్టిసిపేట్ అయ్యి బోనాలు తీయడం జరుగుతుంది. సో అంటే ఎప్పటి నుంచి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బోనాలు సమర్పిస్తారు? గత నేను 5 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ఈ ఒక అమ్మవారికి నేను బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ బోనాల స్పెషల్ ఏంటమ్మా? అంటే ఎలాంటి బోనం అంటే అమ్మవారికి ఏమంటారు పాలు పెరుగుతోటి కొంతమంది ఉంటారు, పచ్చటి అన్నంతో కొంతమంది బోనం సమర్పిస్తారు కదా, మీరు ఏ బోనం సమర్పిస్తారు? ఆషాఢ మాసంలోనే బోనం అంటే ఒక అమ్మవారికి భోజనం, పులిహోర పెట్టవచ్చు, దద్దోజనం పెట్టవచ్చు, పచ్చన్నం పెట్టవచ్చు, బగారన్నం పెట్టవచ్చు, పూరీలు పెట్టవచ్చు, బూరెలు పెట్టవచ్చు, పచ్చకూరలు పెట్టవచ్చు. ఏ విధంగానైనా అమ్మవారికి మనం ఆనందంగా చేసేదే తృప్తి. ఇంకా ఎన్ని అంటే హైదరాబాద్లో రాబోయే ఎన్ని ఏరియాలలో మీరు బోనం సమర్పించుకుంటారు అమ్మవార్లకు? నేను రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలు ఖచ్చితంగా బోనం ఎత్తుకుంటానండి. 28 అంటే ప్రతి జిల్లాలో ఒక బోనం ఎత్తుతారా? ప్రతి జిల్లాలో చిన్న గ్రామంలో ఎందుకు కాదు నేను బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. మొత్తంగా అంటే మీరు అంటే శివశక్తులు అంటే భక్తులకు కానీ లేకపోతే ఏం చెప్పాలనుకుంటారు అసలు? దయచేసి అందరూ పోలీసు వాళ్ళ సూచనల ప్రకారంగా, గుడి దేవస్థానం కమిటీ సూచనల ప్రకారంగా అందరూ టైం కట్టుబాటు మీద నడవాలని కోరుకుంటున్నామండి. దయచేసి క్యూ లైన్ పద్ధతిలో వెళ్ళాలి, అందరికీ దారి సహకరించి ఆనందంగా బోనాలు ఆటపాటలతో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. మాకు ఇప్పుడు సౌకర్యం మంచి కల్పించాలి. సాయంత్రం గొడవలు ఏవి కావద్దు. పోయినసారి ఎట్లా ఉండాలో ఈసారి కూడా అట్లా ఉండాలని కోరుకుంటున్నాం. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం, ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము ఇక్కడ. ప్రత్యేక అంటే మనం సీఎం వచ్చి సంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి సంచి జర ఇబ్బందికరాలు అవుతున్నాయి. కాకుండా మాకు జర సౌకర్యం, మాకు శివశక్తులకు సౌకర్యం చేయాలి. వస్తారు ఎంతమంది మనం లెక్క పెడతాం, ఇంకా మనకు తెలియదు కదా. రావచ్చు 5-6 లక్షల మంది రావచ్చు అనుకుంటా. 1 కోటి మంది వస్తారు, 1 కోటి మంది. అది మాత్రం వాస్తవం. ఒక్కొక్కసారి వస్తాం, 2 సార్లు వస్తాం. ఎప్పుడు అమ్మ పిలిపించుకుంటే అప్పుడు వస్తామండి. మాకైతే సంతోషం అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే. ఎండు బోనం చేయిస్తారు, బంగారు బోనం చేయిస్తారు, కుండ బోనం చేయిస్తారు, సర్వ బోనం చేయిస్తారు, ఇత్తడి బోనం చేయిస్తారు, సిల్వర్ బోనం చేస్తారు, మట్టి బోనం
బోనం కూడా చేస్తారు, మట్టి కుండ బోనం కూడా చేస్తారు. సో భక్తులు అయితే పెద్ద ఎత్తుగా వస్తూనే ఉన్నారు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గరికి. అంటే ఒక్క ఏరియా నుంచి కాదు, అంటే గుడికి నలుమూలల అంటే ఏంటంటే దాదాపు ఒక అటు ఉన్న టెంపుల్ సరౌండింగ్ నుంచి వెళ్ళి 4 మూలల నుంచి వెళ్ళి ఈ భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు, ఎవరికి వాళ్ళు బోనాలు ఎత్తుకొని క్యూ లైన్లో, అంటే గుడి వెనక వైపు నుంచి వెళ్ళి వెనక వైపు ముందు నుంచి వెళ్ళి ముందు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి. ఎప్పటి నుంచి వస్తుంటారు? గత 10 సంవత్సరాల నుంచి వస్తుంది. 10 సంవత్సరాల నుంచి వస్తుంది. ఏంటి అంటే ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటి అనుకోవచ్చు? అమ్మవారికి బోనాలు డిఫరెంట్ టైప్లో చేస్తారని కదా. అట్లా ఎలా ఇష్టపూర్వకంగా చేసుకుంటాం మేమైతే. పాలు పెరుగుతో బోనం. అవును, భోజనంతోనే పసుపన్నం. మేము పాలు పెరుగు పైన వేసి కింద అన్నం పెట్టేసి చేసుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముగ్గురం ఒకటే. సో ఇది అంటే ప్రతి ఒక్కరూ దాదాపు ఏంటంటే వాళ్ళకు నచ్చింగ్ అంటే నైవేద్యం సమర్పించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నైవేద్యం అయితే వండుకున్నారు. ఒకసారి మాట్లాడదాం. మిగతా భక్తులు అయితే ఉన్నారు, ఒకసారి అంటే డిఫరెంట్ ఉన్నారు మాట్లాడు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుషాయిగూడ నుంచి వచ్చాం. ఎప్పటి నుంచి మీరు? అంటే మేము 200 సంవత్సరాల సంధి చేస్తున్నాం అమ్మకు బోనం. కంపల్సరీ ఎట్టు వచ్చినా కానీ ఇక్కడ చుక్కలు ఇక్కడ వచ్చినా కంపల్సరీ అమ్మకు వచ్చి బోనం వచ్చి ఎక్కించి వెళ్ళిపోతాం మేము. బోనాలలో కూడా ఏంటంటే నైవేద్యం పాలు పెరుగు పరమాన్నం అట్లా అంటే పెరుగు పాలు అమ్మవారికి బెల్లము అట్లా వేసి పరమాన్నం చేసి బెల్లం శాఖ చేసి అమ్మవారికి ఎక్కిచ్చేసి వస్తాం. అట్లా ఏం వెళ్ళదాకా ఇక అమ్మవారికి టీ కూడా ఏం కూడా ముట్టుకో, అమ్మవారికి ఎక్కించేదాకా అంతే బాగుంటుంది. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కబడ్డీ కూడా. ఎప్పటి నుంచి వస్తుంటారు? ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ. సో అంటే మీ బోనం స్పెషాలిటీ ఏంటంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోనం చేస్తారు కదా మీరు? అట్లా ఏం లే, అంటే పాలు పెరుగుతోటి పసుపన్నం అంతే, అన్నీ మిక్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కవాడి కూడా. మొత్తంగా దాదాపు ఏంటంటే భక్తులు అందరూ వస్తూనే ఉన్నారు. బోనాలు ఎవరికి వాళ్ళు కోరికలు తీర్చుకుంటూ మొక్కులు అయితే సమర్పించుకుంటారు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున క్యూ లైన్ మొత్తం నిండిపోతున్నది. ఒకసారి మాట్లాడదాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఇదే అన్న ఎక్కడి నుంచి? లోకలే. ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు? మార్కెట్ దగ్గర ఇంటి దగ్గర ఉంటాము. ఎప్పటి నుంచి వస్తుంటారు? సికింద్రాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు మీరు? పుట్టినప్పటి నుంచి వస్తున్నాము. పుట్టినప్పటి నుంచి. ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏంటి అంటే ఎలాంటి బోనాలు సమర్పించుకోవచ్చు అమ్మవారిని? ప్రతిసారి చేసినట్టే ఈసారి కూడా. అంటే పసుపన్నంతో చేస్తారట, పాలు పెరుగుతో చేస్తారు, అన్ని విధాలుగా. అన్ని విధాలుగా. మేము ఎక్కడి నుంచి వచ్చారు? చాదర్గఢ్ అండి. చాదర్గఢ్. ఎప్పటి నుంచి వస్తుంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. సో ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి జాతర అనేది చాలా మంచిగా జరుగుతుంది. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది చాలా ఎక్కడెక్కడో దేశాల నుంచి అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. సో ఎవ్రీ టైం వస్తూనే ఉంటాం ఇక్కడికి. అంటే ఈ సంవత్సరం స్పెషాలిటీ ఎలా ఉండబోతుంది అంటే అమ్మవార్లకు డిఫరెంట్ టైప్లో బోనాలు వండుతారట కదా? అవునండి. ఈ సంవత్సరం అంటే ఎలాంటి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఈ సంవత్సరం అంటే లైక్ అది వాళ్ళ డిపెండెన్సీ అండి, వాళ్ళు ఎలా ప్రకారంగా చేస్తారో వాళ్ళ బట్టి ఉంటుంది అది. సో అన్నీ డిఫరెంట్గా శివశక్తులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళ ప్రకారంగా చాలా డిఫరెంట్గా బోనాలు కానీ అవన్నీ తీయడం కానీ జరుగుతుంది అంతే. అంటే తెలంగాణలోనే అతిపెద్ద జాతర అంటే మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్. సో అంటే మీకు అంటే ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు అసలు బేసిక్గా? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడికి సికింద్రాబాద్ బోనాలకి వస్తూనే ఉంటాను. నేను యాక్చువల్లీ ఉండేది చాదర్గఢ్. సో మాది వచ్చేసి హైదరాబాద్ బోనాలు ఎప్పుడు జరుగుతుంది అక్కడికి. బట్ ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు అయినప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి దర్శించుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కోరుకున్న అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది. అండ్ ప్రత్యక్షంగా ఇక్కడ బోనాల జాతర టైంలో అయితే చాలా మహిమగల టెంపుల్ కాబట్టి సో ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ తోటి సెలబ్రేషన్స్కి వస్తూ ఉంటాను. సో ఇది చిన్నప్పటి నుంచి నేను వస్తూనే ఉంటాను ఇక్కడికి. అంటే పురాణాలు అమ్మవారి టెంపుల్ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసుకుంటున్నారని చెప్తున్నారు కదా. సో దానికి ఏమన్నా మీరు ప్రత్యేకతలు ఏమైనా తెలుసా మీకు? నాకైతే ఏం ఐడియా లేదండి. సో అది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి ఈ సంవత్సరం 2020? ఇప్పుడైతే ప్రజెంట్ చాలా మంచిగానే ఉంది. ప్రతి పార్టీ అనేది ఏ టైంలో లైక్ లాస్ట్ టైం ఏ పార్టీ ఉందో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు మంచిగానే జరిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. సో చూద్దాం ఇంకా ముందు కొంచెం మంచిగా సీనియర్ సిటిజన్స్కి ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేయడం కానీ మనకి ఇంకా పెద్దవాళ్ళకి ఇంకా సపరేట్ క్యూ కానీ కొంచెం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ దీంట్లో నుంచి ఒకటే లైన్లో నుంచి వెళ్ళాలి కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది, ఇబ్బంది పడతారు బోనాలు కానీ అవన్నిటికీ కానీ. సో కొంచెం డిఫరెంట్ క్యూస్ ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము అల్వాల్ నుంచి వచ్చాము. ఎప్పటి నుంచి వస్తుంటారు? మేము చాలా సంవత్సరాల నుంచి వస్తుంటాం. మా మమ్మీ వాళ్ళది ఇక్కడనే.
చాలా ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏమైనా ఐడియా ఉన్నాయి అంటే అమ్మవారికి ఎప్పటి నుంచో డిఫరెంట్ బోనాలు చేస్తూ ఉంటారంట మేము అట్లా చేయం కానీ దర్శనం చేసుకుని వస్తాము అమ్మవారికి ఎవ్రీ ఇయర్ తొందరగా వస్తాము కానీ ఈసారి లేట్ అయిపోయింది మాకు అక్కడ నుంచి చాలా రష్ ఉంది అందుకే ఇక్కడ సైడ్ నుంచి వచ్చాము అల్వాల్ ఈసారి ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయి అన్ని చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా బాగున్నాయి ఇంకోటి ఫెసిలిటీస్ కూడా వాటర్ కానీ మెడికల్ క్యాంప్ కానీ దీస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ చాలా బాగున్నాయి ఎంతమంది అంచనా మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఈ సంవత్సరం ఎంతమంది రావచ్చు అంటూ పర్టికులర్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫిగర్ బట్ మీకు మార్నింగ్ 4 o'clock 5 o'clock వస్తే 7 8 o'clock వరకు దర్శనం అయిపోతుంది కానీ ఈసారి మాకు వర్షం వల్ల మాకు డిలే అయింది లేకపోతే మార్నింగ్ రావాలి దర్శనం చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ మా అత్తగారింటికి వెళ్ళాలి ఇలాంటి కంపల్సరీ దర్శనం అయిపోతుంది ల్యాక్స్లో వస్తారు డైలీ పబ్లిక్ దట్టు ఈ బోనాల్ సీజన్ కాబట్టి మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ వీక్ కూడా మేము వచ్చాము అప్పుడు కూడా పబ్లిక్ ఉండే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా పబ్లిక్ ఉండే థ్యాంక్ యూ సో మచ్ సో మహంకాళి అమ్మవారు టెంపుల్కి అయితే భారీగా జనం అయితే వస్తూనే ఉన్నారు సో మనం చూడొచ్చు క్యూ లైన్లో కూడా చాలా పెద్ద మొత్తంగా ఎక్కడి నుంచి అంటే దాదాపు ఒక ½ కిలోమీటర్ నుంచి కూడా ఇక్కడ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి భక్తులు ఉన్నారు వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు కర్నూలు నుంచి ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది మరి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం వచ్చారంటున్నారు చాలా బాగుంది ఇంకా చూడాలి ఇంకా తెలియదు అనమాట ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఓకే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సికింద్రాబాద్ ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ చిన్నప్పటి నుంచి వస్తాం చిన్నప్పటి నుంచి వస్తారు అంటే అమ్మవారికి బోనాలు అంటే పెరుగన్నం తోటి పసుపన్నం తోటి ఇట్లా చేస్తారు కదా ఎన్ని రకాలుగా చేయొచ్చు ఎన్ని రకాలుగా చేస్తారు మనస్ఫూర్తితో ఎన్ని రకాలైనా చేయొచ్చు ప్రత్యేకతలు ఏమున్నాయమ్మా ఈ సంవత్సరం ప్రత్యేకతలు అంటే మేము ఎప్పుడు చేసినట్టు బోనం చేసుకుంటాం అమ్మవారి దర్శనాలు చేసుకుంటాం మొక్కులు అప్పచెప్తాం అంటే ఎంతమంది రావచ్చు అందాదిగా జనాలు ఈ సంవత్సరం అంటే మీరు ఎప్పుడు చూస్తున్నారు అంటే ఇంకా మేము బోనాలు చేసుకొని వెళ్ళిపోతాం కదా అది కౌంటింగ్ మనకు అయితే తెలియదు కానీ వేలాది మంది లక్షలాది మంది రావచ్చు సో మొత్తంగా జనాలు అయితే ఏంటంటే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే రావడం అనేది జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ప్రతిసారిగా ఇక్కడ కాదు దాదాపు గుడి 4 మూలల నుంచి అయితే ఈ భక్తులు అనేది రావడం ఉంది ఇది ముందు భాగం నుంచి వెనక ఇంకోటి ఉంది పక్క సైడ్లు అంటే ఉన్న టెంపుల్కి ఉన్నటువంటి 4 ద్వారాల నుంచి అయితే ఉన్నాయి ఒకసారి ఇక్కడ భక్తులు అయితే ఉన్నారో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారండి మెట్టిగూడ నుంచి ఎప్పటి నుంచి వస్తున్నారు ఒక కొన్ని ఏళ్ళు అవుతుంది మేము రావట్టి ఇక్కడ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే ఇంకా బోనాలు తెలంగాణ అంటే తెలంగాణలో నేషనల్ ఫెస్టివల్ కదా తెలంగాణకు ఫెస్టివల్ కదా మంచిగా ఉంటుంది ప్రత్యేకతలు అంటే పలారం బండ్లు బోనాలు యాటలు కోసుడు కోట్లు కోసుడు ఇదే ఉంటుంది కదా బ్యాళ్ళు అంటే ఏంటంటే పురాణాలు కూడా ఎప్పటి నుంచో కొన్ని అది అప్పుడు వ్యాధి ఇది కలరా వ్యాధి వస్తేనే కదా అమ్మవారికి శాఖలు పోసి తక్కువ కావాలని మొక్కుకుంటేనే కదా ఆనాటి నుంచి అనాదిగా వస్తున్న ఆచారం ఇది అమ్మవారికి మొక్కుడు అది సో చూసాం కదా ఇది మొత్తంగా మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి అయితే వేలాది మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నాం అనమాట సో ఇక్కడ అంటే దాదాపు ఒకటి కాదు దాదాపు కొన్ని లక్షల మంది అయితే ఇక్కడికి దాదాపు అంచనాగా ఈ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక 10 లక్షల మంది అయితే అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి ఇక్కడున్న నిర్వాహకులు కానీ తోటి భక్తులు కానీ పోలీసు యాజమాన్యం మాత్రం మనతో పాటు చెప్తా ఉంది మనం ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఆల్మోస్ట్ అంతా అంటే క్లోజ్ చేశారనమాట అంటే ఓన్లీ వన్ వేనే ట్రాఫిక్ ఆంక్షలు కూడా సిటీ మొత్తంలో ఈ ఏరియా అంటే ఏమంటారు మహంకాళి టెంపుల్ ఉన్నటువంటి ఏరియాలో సిటీ మొత్తం చుట్టుపక్కల ఉన్న మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది సో ఇక్కడ ప్రజెంట్ మనం వెళ్ళేదారులు అంటే అటు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఓన్లీ వన్ వేనే వెహికల్స్ అన్ని వదిలేసి ఒక వే మొత్తం వివిఐపీస్ కానీ విఐపీస్ కానీ వస్తే వాళ్ళకు వెళ్ళే విధంగానైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట మొత్తం ఎక్కడికక్కడ బార్ గేట్లు ఏర్పాటు చేసి చేయడం జరిగింది సో భక్తులు అయితే దాదాపు ఏంటంటే కిక్కిరిసిపోతున్నారు దాదాపు ఒక 10 లక్షల మంది పైగా భక్తులు ఉంటున్నారు పొద్దున సమయంలో అయితే చాలా తక్కువ మందే వచ్చారు బట్ టైం జరుగుతున్న కొద్ది అయితే భక్తులు అనేది ఎక్కువ మంది పెరిగారని చెప్పొచ్చు అనమాట సో రద్దీ కూడా భక్తుల రద్దీ కూడా చాలా పెరిగిపోయింది మొత్తంగా ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జిట్ గేట్లో దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా చూస్తే మొత్తం నిర్మానుషంగా ఉందన్నమాట వెహికల్స్ అన్నీ ఒక దగ్గర పార్క్ చేయించి ఓన్లీ కాలినడకనే భక్తులందరినీ దర్శనానికి అయితే పంపిస్తున్నారు పోలీసు యాజమాన్యం మొత్తంగా దాదాపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ అంటే దర్శించుకోవడానికి దేశం కాదు దాదాపు రాష్ట్రం నలుమూలల దేశం మొత్తంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నలుమూలలా ఉన్నటువంటి భక్తులు అయితే ఇక్కడికి వస్తారు ఏంటంటే వాళ్ళు మొక్కులకు కోరికలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం
వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా భక్తుల రద్దీ సంవత్సరాలకు గాను పెరుగుతూ ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మనతో పాటు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి భక్తులు అయితే దాదాపు ఒక 10 లక్షలకు అయితే టచ్ అవుతారని చెప్పేసి అయితే మనతో పాటు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది అంటే దాదాపు ఒకరే కాదు, ఒక్కరు కాకుండా ఒక్కొక్కరుగా భక్తులు అయితే పెరిగిపోతూ ఉన్నారు. సో అక్కడ గుడి ప్రాంగణంలో కూడా మొత్తం అంతా బార్గేట్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు జరిగించి అటు పోలీసు యాజమాన్యం కానీ లేకపోతే వివిఐపీస్ వచ్చే వాళ్ళని ఒక గేట్లో నుంచి వెళ్ళి సాధారణ భక్తులకు ఒక క్యూ లైన్లో, అంటే భక్తులకు ఎలాంటి గొడవలు జరగకుండా ఒక క్యూ లైన్లో ఎక్కడికక్కడ బార్గేట్స్ పెట్టేసి క్యూ పద్ధతిలో అయితే దర్శనానికి అయితే పంపడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఏంటంటే దాదాపు ఉన్నటువంటి అందరూ దాదాపు 1 లక్షే కాదు 10 లక్షల నుంచి వెళ్ళి 12 లక్షలు ఇంకా ఇది పెరుగుతూనే పోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఓన్లీ కాలినడకనే భక్తులను అయితే వాళ్ళు పంపడం అనేది అయితే జరుగుతూ ఉన్నది. సో ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఈ సండే కాబట్టి ఇది పెద్ద ఎత్తున దర్శించుకుంటారు భక్తులందరూ. చాలా ఒకరు కాదు కొన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పటికి మెడికల్ క్యాంపులు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ లేకపోతే ఉచిత వాటర్ సాయం కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది అయితే చూస్తూ ఉన్నాం మనం. మొత్తంగా ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఉజ్జయిని మహంకాళి బోనాలతో దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా అంటే ఏంటంటే దాదాపు ఇది సాయంత్రం వరకు 1 కాదు 2 కాదు సాయంత్రం వరకు ఈ రద్దీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సాయంత్రం సమయాల్లో ఇంకొద్దిగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ డైవర్ట్స్ పెట్టేసి అయితే ఉన్నారు. ఇప్పటికే మనతో పాటు సిపి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనతో పాటు చెప్పారన్నారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేకపోతే పోలీసు యాజమాన్యం కానీ లోకల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కానీ విద్యుత్ సమస్యలు వచ్చినా కానీ అక్కడ ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఇష్యూ ఉన్నా కానీ వెంటనే వెళ్ళి అక్కడ సార్ట్అవుట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో అన్ని విభాగాలు దాదాపు మహంకాళి టెంపుల్ సరౌండింగ్లో ఉన్న అన్ని విభాగాలు అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ తోటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఏర్పాట్లు అనేది అయితే చేస్తూ ఉందనేది మనకైతే చూస్తే అర్థమవుతుంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ అప్.